హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే పర్లేదు, బాగానే ఉన్నాను. కొంచెం కోల్డ్ కఫ్ అయిందనమాట. సో అందుకే కొంచెం వాయిస్ కూడా గమనించండి, డిఫరెంట్గా ఉంది కదా. సో కొంచెం ఎలా ఉంటుంది, ఇంకా బారకంగా అనిపిస్తుంది కదా, అంత యాక్టివ్గా ఉండలేము. అందుకే పర్లేదు అంటున్నాను. బట్ పర్లేదులేండి, బాగానే ఉన్నాను. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్, గురువారం రోజు వ్లాగ్ అనమాట. ఇవాళ తీరింది నాకు ఈ సరుకులన్నీ కూడా సర్దడము. మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్ళామంటే మండే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి గురువారం అనమాట, థర్స్డే రోజు. ఈ 2 days ఏం చేశానంటే, మొన్న మంగళవారం సర్దుదాం అనుకున్నాను. ఆ రోజు ఏంటంటే నేను కొంచెం డ్రెస్సెస్ స్టిచెస్ వేయించుకోవాలైతే మెషిన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. తెలిసిన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే అక్కడ అది ఏంటంటే మిషన్ లో ఏవో సెట్టింగ్స్ ఉన్నాయి. చాలా సార్లు అంటే చాలా రోజుల తర్వాత తీసిందంట తను కూడా. ఇంకా సెట్టింగ్స్ అవి అర్థం కాక నా దగ్గర ఉంది కదా చిలాక్స్ ప్లస్ చిన్నది సివింగ్ మిషన్, అలాంటిదే కౌంటర్ టాప్ దే టేబుల్ టాప్ మిషన్ అనమాట. సో చాలా రోజుల తర్వాత తీసేసరికి ఆ సెట్టింగ్స్ అవి అర్థం కాక అక్కడ నాకు చాలా టైం పట్టేసింది. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 11కు ఏమో వెళ్తే 3 అయిపోయింది అనమాట. ఇంకా ఆ రోజు సర్దుదాం అనుకున్నాను, ఇంకా కుదరలేదు, రాగానే పడుకుని పోయాను. అండ్ నెక్స్ట్ డే ఏంటంటే కోల్డ్ కఫ్ అవడం వల్ల అసలు చేయలేకపోయాను అనమాట. మామూలుగా పోసేయడం అయితే పోసేది దాన్ని, కానీ బట్ ఇవన్నీ కడుక్కోవాలి ఒకసారి. అందుకని నా వల్ల కాదులే అని చెప్పేసి ఇంక ఇవాళ అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను. నిన్ను మొత్తం ఫుల్ ఆయిల్ పెట్టేసుకొని అసలు మామూలుగా లేదంటే కొంచెం హెడేక్ కూడా వచ్చేసింది. అందుకని ఇంక ఇప్పుడే జస్ట్ అలా హెడ్ బాత్ అది చేసేస్తే కొంచెం రిలాక్సింగ్ గా అనిపించింది అనమాట. ఇంకా రాగానే ఇక్కడైతే సరుకులన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. వేడి చేసిందేమో అని చెప్పేసి కొంచెం సబ్జా వాటర్ కూడా కలిపి పెట్టుకున్నాను పక్కన. అవి తాగుతూ చేసుకుందాంలే అని చెప్పి ప్లేన్వి తాగలేనని కొంచెం హనీ యాడ్ చేసుకున్నాను. సో ఇంక ఇక్కడైతే గ్రాసరీస్ అన్ని కూడా రీస్టాక్ చేసుకుంటూ మనమైతే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఎప్పుడైనా మనీ విషయంలో ఒక వ్యక్తిని పర్సనల్ గా బాగా నమ్మారా అండి? అంటే మీకు తెలిసిన వ్యక్తి అయినా తెలిసిన వాళ్ళనే నమ్మలేకపోతున్నాం ఈ రోజుల్లో, కానీ తెలియని వ్యక్తులు అంటే ఇంకెలా నమ్ముతాను చెప్పండి. కానీ నేను నమ్మాను. సో ఫైనల్ గా వాళ్ళకి ఏం చేశారనేది కూడా చెప్తాను. అంటే నేను వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా, నిలబెట్టుకోలేదా అంటే నిలబెట్టుకుంటారు అనే నమ్మకంతోనే నమ్మానులేండి. సో ఇంతకీ విషయం ఏంటంటే, నాకు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 1.5 year ఏమో తను నా సబ్స్క్రైబర్ అనమాట. నాకు అసలు ఎవరో కూడా తెలియదు పర్సనల్ గా. తను నా సబ్స్క్రైబర్, వరంగల్లో ఉంటది. సో నాకు ఇట్లానే కామెంట్ చేసింది అనమాట, అక్క మీ వీడియోస్ బాగుంటాయి, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, ఎలా చేయాలి ఏంటి ఏం తెలీదు, కొంచెం టిప్స్ చెప్తారా అని చెప్పేసి చాలా సార్లు, ఒక 4-5 సార్లు ఏమో మెసేజ్ చేసినట్లుంది. సో ఇంకా అలా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తే నాకు అక్కడ మెసేజ్ చేసింది అనమాట. సో అలా తనకున్న డౌట్స్ అన్ని కూడా చెప్పా. నాకు ఇలా ఈ వీడియోస్ గురించి ఎవరన్నా డౌట్స్ అడిగితే నేను కంపల్సరీ చెప్తా, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో మనలోనే దాచుకుంటే ముందు కొంతమంది చెప్పకపోవచ్చు, ఎందుకంటే సీక్రెట్స్ అన్ని చెప్పేస్తే వాళ్ళు ఎక్కడ గ్రో అయిపోతారేమో అనే ఆలోచనతో చెప్పకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ బట్ నేను చెప్తానని గొప్పగా చెప్పుకోవడం కాదు, బట్ నలుగురికి హెల్ప్ అవుతుంది అంటే చెప్పడంలో తప్పేం లేదు కదా. సో అలా తను నాకు అలా అడిగింది. తర్వాత కొంచెం వీడియోస్ అవి కూడా స్టార్ట్ చేసింది. బట్ తెలియకుండానే మేమిద్దరం కూడా చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయాము అనమాట. లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అయిపోయాము. సో అలా అలా మంచి బాండింగ్ రన్ అవుతున్న టైంలో తను యాక్చువల్గా చిట్టీస్ అవి కట్టించుకుంటుందంట. మామూలుగా చిట్టి మనీ అమౌంట్ వేస్తాం కదా పర్ మంత్ ఇలా అని చెప్పేసి, ఒక 20 months అలాగా. సో ఆ టైంలో నేను ఇలా కట్టించుకుంటాను శిరీష అంటే, ఫస్ట్ మా ఇద్దరిది సేమ్ ఏజ్. ఫస్ట్ నన్ను పెద్దదా అనుకుని అక్క అక్క అని పిలిచింది, కానీ తర్వాత రావే పోవే అనుకుంటా పిలుచుకున్నాం. అంటే తెలంగాణ అనమాట, అలానే మాట్లాడతారు మేబీ అటు సైడ్. సో అలాగా ఇక తర్వాత నేను ఇలా చిట్టీస్ కట్టించుకుంటాను, కొంచెం కడతావే, ఒక చిట్టి ఒకటి కడతావా అని చెప్పేసి అడిగింది. సో నేనేంటంటే, అంటే అసలు నాకు ఎవరో కూడా తెలీదు, అమ్మాయి వీడియోస్ లో చూడడం తప్పిస్తే పర్సనల్ గా తెలీదు. మేము వీడియో కాల్స్ వరకు మాట్లాడుకునే వాళ్ళము, పర్సనల్ విషయాలు కూడా అన్ని చెప్పుకునే వాళ్ళము, ఇంట్లో ఇలా అలా ఉండేది అని చెప్పేసి మొత్తం కూడా. కానీ ఇక్కడ మనీ మ్యాటర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఆలోచిస్తాం కదా. వరంగల్ ఎవరో తెలియని పర్సన్ అంటే ఫ్రెండ్స్ అయ్యాం కానీ బట్ ఫేస్ ఎప్పుడు చూడలేదు అని అనుకున్నాము. కానీ కట్టు అని చెప్పేసి అడిగేసరికి ఓకే, మనమైతే నా ఫ్రెండే కదా కడదాంలే అని చెప్పేసి ఓకే చెప్తాం. కానీ మన హస్బెండ్స్ అయితే ఒప్పుకోరు కదా. వరంగల్ అంటున్నావు అని చెప్పేసి, ఎవరో తెలియదు, మనీ అది కూడా మంత్లీ చిట్టి అంటున్నా అని చెప్పేసి మా వారైతే స్టార్టింగ్ లో వద్దన్నారు. అయితే నేను కట్టనులే అని చెప్తే తను అంది, ఏమైంది మీ హస్బెండ్ ఏమన్నా ఇలా అంటున్నారా ఏంటి, ఎవరో తెలియదు కదా ఎలా కడతాము డబ్బులు అలాగా చిట్టి మంత్లీ వద్దనేసి అంటున్నారా అంటే మనం చెప్పలేం కదా. అవును అలా
అంటున్నారని చెప్పేసి, కాదులే అలా ఏమి లేదులే, ఆల్రెడీ మా వారు కడుతున్నారు ఇంకా ఎందుకులే అని చెప్పేసి అన్నారు. అంటే ఏం కాదులే ఒక్కటే కదా కట్టు, మంత్లీ 2500 అనమాట, 20 months 50K చిట్టి అది వచ్చేసి. సో కట్టు అని చెప్పేసి అడిగింది. ఇంకా ఫైనల్ గా నాకు తెలుసు, అంటే నాకు నమ్మకం ఉంది ఆ అమ్మాయి మీద, ఇలా వరంగల్ అడ్రస్ అదంతా కూడా తెలుసు ఏదన్నా ఫ్రాడ్ చేస్తే అన్నట్లుగా ఇంకా మా వారికి అలా చెప్పి ఫైనల్లీ ఒప్పించానండి. సో మంత్లీ కూడా మా వారే ఇచ్చారు. ఏదైనా ఆ టైంకి లేకపోతే నేను కట్టేసేదాన్ని కానీ, బట్ తర్వాత అయితే మళ్ళీ మా వారిని అడిగి తీసుకునేదాన్ని అనమాట. సో ఇంకా అలా ఎలాగోలా చిట్టి అయితే స్టార్ట్ చేశాను. సో అప్పటి వరకు కూడా మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బాగుంది. ఎప్పుడైతే చిట్టి కట్టడం స్టార్ట్ చేశానో అప్పుడు మా ఇద్దరి మధ్య కొంచెం కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడం అనేది తగ్గించేసింది అనమాట. అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఏమన్నా ఫ్రాడ్ జరిగిందేమో అని చెప్పేసి. సో అలా ఏమి కాదు, మా వారు కూడా అన్నారు, ఆ అమ్మాయి రోజు కాల్ చేసేది, రోజు మార్చి రోజు అయినా ఇప్పుడు ఏంటి చేయట్లేదు అని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్గా పర్సనల్ లైఫ్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు అంతే. సో ఇంకా అలా కొంచెం తను ఏంటంటే బ్యూటీషియన్ అనమాట. సో కొంచెం తర్వాత కోర్స్ అది ఇది అని చెప్పేసి ఒక దాని మీదే కాన్సన్ట్రేట్ చేద్దాము అనే దాంతో కొంచెం బిజీ అయిపోయింది. సో అలా మేమిద్దరం మాట్లాడుకోవడం తగ్గించినా కూడా ఎవ్రీ మంత్ చిట్టి అయితే కంపల్సరీ కట్టేదాన్ని. 15th కట్టాలైతే ఒక్కోసారి 25th 30th కట్టేదాన్ని. కొంచెం లేట్ అయినా కూడా ఏమనేది కాదనమాట. నెక్స్ట్ మంత్ కడతాను అన్నా కూడా ఏమనేది కాదు. సో ఎలాగోలా అడ్జస్ట్ చేసేది. సో అలా ఒక 20 months అయితే ఫైనల్లీ కట్టేశానండి. మేము ఇంతకు ముందు రోజు మాట్లాడుకునే వాళ్ళము, ఇప్పుడు నెల అయినా కూడా మాట్లాడుకోలేదు అనమాట, అంత గ్యాప్ వచ్చేసింది. అయినా కూడా చిట్టి మాత్రం ఎక్కడ ఆగలేదు. సో అదే మా ఇద్దరి మధ్య బాండింగ్ ని ఇంకా అలానే ఉంచింది. ఫైనల్లీ 20 months అయితే చిట్టి కట్టేశాను. ఆ 20 months లో మేము ఒక 10 times అయినా మాట్లాడుకున్నామో లేదో డౌటేనండి నిజం చెప్పాలి అంటే. సో ఫైనల్లీ 20 months చిట్టి అయితే కట్టేశాను. అండ్ ఆ లాస్ట్ మంత్ తో కంప్లీట్ అయిపోయింది అనమాట. కరెక్ట్ గా 15th కి నేను అడగను కూడా అడగలేదు, చిట్టి అమౌంట్ ఇస్తావా అంటే లాస్ట్ వరకు ఉన్నాను అనమాట. నేను ఏ మంత్ లో కూడా తీసుకోలేదు, లాస్ట్ మంత్ తీసుకుందాంలని చెప్పేసి లాస్ట్ వరకు ఉండి నేను అడగను కూడా అడగలేదు, ఈ మంత్ తో అయిపోతుంది కదా ఇస్తావా అని చెప్పేసి. కరెక్ట్ గా 15th కి తనే నాకు మనీ సెండ్ చేసి స్క్రీన్ షాట్ అయితే పెట్టేసింది అనమాట. సో అదండి నమ్మకం అంటే అలా ఉండాలి. మేము ఈ 20 months లో చెప్పాను కదా 10 times కూడా మాట్లాడుకున్నామో లేదో కానీ, బట్ మా ఇద్దరి మధ్య స్టిల్ ఇప్పటికీ కూడా బాండింగ్ అనేది అలానే. అలా కొంతమంది ఏంటంటే జస్ట్ ఒక 5 to 10 days వాళ్ళతో మనం మూవ్ అయినా కూడా వాళ్ళు ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది, చాలా క్లోజ్ అయిపోతూ ఉంటాం అనుకోకుండా. ఇంకొంతమందితో ఇయర్స్ టైం స్పెండ్ చేసినా కూడా అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం చేయలేము అనమాట. సో అలా నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేను కూడా అలా బాండింగ్ ని పెంచుకుంటూ వెళ్ళాను. సో అలా ఇప్పుడైతే మంచి ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. నాకు పర్సనల్ లైఫ్ లో కూడా ఇలా నేను బాగా నమ్మిన అంటే ఫ్రెండ్స్ ఉన్నారు కానీ, బట్ ఇంతలాగా అయితే ఎవరిని నమ్మలేదు. సో అలా నాకు సోషల్ మీడియా ద్వారా అయితే నాకు మంచిగా ఒక 3 ఫ్రెండ్స్. ఒకటి మహాలక్ష్మి మీకు తెలిసిందే, ఇంకొకటి ఈ అమ్మాయి, ఎంత చెప్పి ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా, సింధు టేల్స్ అని చెప్పేసి యూట్యూబ్ లో ఉంటది. తను ఇప్పుడు బ్యూటీషియన్ అనమాట. పాపం బ్రైడల్ మేకప్స్ అవి ఇవి అని చెప్పి పర్సనల్ లైఫ్ లో బాగా బిజీ అయిపోయింది. అండ్ ఇంకొకటి సీత అనమాట. సో అది నేనైతే గ్రాసరీస్ అన్ని కూడా సర్దుకొని ఆర్గనైజ్ కూడా చేసేసుకున్నాను. ఇక అలా బయటకు వస్తే ఇక్కడ అప్పుడు వర్షం పడుతూ ఉందన్నమాట. ఇంకా హెవీగోండి వెజ్ హక్కా నూడిల్స్ అనమాట. మొన్న డీమార్ట్ లో తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మా చిన్నోడు చెయ్యమా మ్యాగీ చెయ్యమా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే మ్యాగీ అనుకుంటున్నాడు వాడు. ఎక్కువ అవే తీసుకొస్తాను, నూడిల్స్ తీసుకురాను అనమాట. వీట్ తో చేసినవి ఎక్కువగా మ్యాగీ తీసుకొస్తాను, మీకు కూడా చాలా సార్లు చూపించాను కదా. సో కానీ ఈసారి ఎందుకు తీసుకోవాలనిపించి అలా ఒక చిన్నవి ఒక 3 packs అయితే తీసుకొచ్చాను అనమాట. వాడికి కూడా నాకులాగా ఫాస్ట్ ఫుడ్ అంటే ఎంత పిచ్చోనండి, నిజంగా బాగా తింటాడు అనమాట. మనం తీసుకొచ్చి పెట్టాలి కానీ చాలా కంట్రోల్డ్. నాకు కూడా ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కానీ చాలా కంట్రోల్డ్ గా ఉంటాను. ఎందుకంటే మనం అదే పనిగా తినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనం తిన్నాం అనుకోండి, మనల్ని చూసి మన పిల్లలు కూడా అలవాటు పడిపోతారు. బట్ ఈ రోజుల్లో ఇలాంటివి తినడం డైలీ అంటే హెల్త్ కి అంత మంచిది కాదు కదా. కంప్లీట్ గా ఇగ్నోర్ చేయాలని చెప్పను కానీ, బట్ ఎప్పుడైనా ఒకసారి అయితే పర్లేదు, నేను పెడుతూనే ఉంటాను, మీరు కూడా చూస్తారు కదా. సో ఎప్పుడైనా ఒక రోజు అంతే కానీ రెగ్యులర్ గా అంటే తినకూడదు కదా. సో ఇంకా అలాగా నేను కూడా చాలా కంట్రోల్ గా ఉంటాను అనమాట. సో పీరియడ్స్ టైంలో మాత్రం క్రేవింగ్స్ వస్తే ఎప్పుడైనా తెప్పించుకుంటా ఉంటాను. సో అదనమాట. ఇంకా 4:30 అలా అయితే అయ్యింది. వాళ్ళు ఇక 5కి 5:15 అలా వస్తారు కాబట్టి వచ్చేలోపు ఇంకా చేసి పెట్టేద్దాము వేడివేడిగా. అండ్ వర్షం కూడా పడింది లైట్ గా. సో వచ్చేలోపు చేసి పెట్టేద్దాం అనేసి ఇంకా చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఇంకా స్నాక్ అయితే ఇదే వాళ్ళకి. సో ఇదండి, ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేనైతే ఒక 2 packs చేస్తున్నాను ప్రస్తుతానికి.
అంతా చెప్పాను కానీ ఇంతకీ ఆ డబ్బులు ఏం చేశానో చెప్పలేదు కదా. ఇదిగోండి ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా వీడియోస్ అయితే మొబైల్తో షూట్ చేస్తాను. ఆ మొబైల్ ఎక్కడిది అంటే మొన్న తీసుకున్నాను. తీసుకోవడానికి డబ్బులు ఎక్కడివి అంటే ఆ చిట్టి అమౌంటేనమాట. సో 2 months బ్యాక్ తీసుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు డబ్బులు వేరే పనికి అవసరపడ్డాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎటు చిట్టి డబ్బులు వచ్చాయి కాబట్టి తీసుకున్నాను అనమాట. నా నమ్మకానికి ఇంకా మా ఫ్రెండ్షిప్ కి గుర్తు అనమాట ప్రస్తుతానికైతే ఈ మొబైల్. సో అదే ఆ చిట్టి డబ్బులు వేసిన వెంటనే ఇంకొక చిట్టి కూడా స్టార్ట్ చేశాను. 5,000 అనమాట. ఈసారి 20 months 1 lakh అలా వస్తాయి అనమాట. సో అది కూడా వెయ్యవే అని చెప్పేసి అడిగింది. ఇంకా నా వల్ల కాదే బాబు అంటే ఒక్కటే కదా వెయ్యవే అని చెప్పేసి 2 అడిగింది. అసలు ఒక్కటే లేదు అంటే 2 అంటావంటే సరే ఒకటే వేస్తానులే అనేసి అన్నాను. అప్పుడు మా వారిని అడిగాను, సరే వేయమనేసి అన్నారు. బట్ ఇది మాత్రం ఇంకా ఈసారి నేనే వేద్దాము అనేసి అనుకుంటున్నాం మా వారిని అడగకుండా. సో అలా ఇవి కూడా మనకి ఒక రకంగా సేవింగ్సే కదా. ఎంతో కొంత సేవ్ చేస్తూ ఉంటాం కదా. సడన్ గా ఏ టైంలో అన్న కావాలి అంటే హెల్ప్ అవుతాయి. సో అది చేతిలో డబ్బులు ఉన్న దగ్గర నుంచి కూడా ఏవేవో ఒకటి కొన్ని పిచ్చి పని కొని ఆగం చేస్తూ ఉంటాము. బట్ ఇలా ఒకటి స్టార్ట్ చేసామంటే అమ్మో కరెక్ట్ గా టైంకి కట్టాలి అని చెప్పేసి అలాంటివి కొనుక్కుండా అయినా సేవ్ చేసుకుంటూ ఉంటాము. సో అదండి. మీ లైఫ్ లో కూడా ఇలా మీరు బాగా నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులు ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ అని చెప్పాను కదా, నూడిల్స్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే నూడిల్స్ ఒక 80% అలా కుక్ చేసుకోవాలి. కంప్లీట్ గా కుక్ చేస్తే మనకేంటంటే మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని ఒక 80% అలా కుక్ చేసుకొని వాటర్ అన్ని కూడా వంపేసాను. మామూలుగా అయితే ఏమన్నా అంటే స్ట్రైనర్ అట్లాంటిది ఉంటే దానిలోకి వంచేసుకొని కూల్ వాటర్ కింద పెట్టేసేయండి. బట్ నా దగ్గర అది లేక నేను వాటర్ అన్ని వంపేసి మళ్ళీ కొంచెం కూల్ వాటర్ పోసి కాసేపు ఉన్నాక అవి కూడా వంపేసి ప్లేట్లోకి తీసుకున్నాను. ఇంక ఇక్కడ దీనిలోకి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ అలాగే ఆనియన్ ఇంకా క్యారెట్ అయితే ఉన్నాయి. అవైతే కట్ చేసుకున్నాను. క్యాబేజ్ అయితే లేదు, బట్ క్యాబేజ్ ఉంటే ఇంకా బాగుంటది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కదా. సో క్యాబేజ్ అయితే లేదనమాట ప్రస్తుతానికి. ఇంకా అలా ఉన్న వాటితో అయితే చేసిస్తున్నాను. పిల్లల కోసం అయితే ఒక ప్యాక్ అయితే సరిపోయేది. నేను 2 packs వేసేసరికి కొంచెం అంటే ఎక్కువ వచ్చేసింది. అంటే ఎప్పుడు చేయలేదు కదా ఇవి, వీటి గురించి అంత ఐడియా లేక 2 packs వేసేసాను అనమాట. ఇక ఓన్లీ పిల్లల కోసం అయితే ఒకటి కరెక్ట్ గా సరిపోతుంది. కొంచెం బాగా తినే వాళ్ళు అనుకోండి ఒకటి సరిపోతుంది. కొంచెం లైట్ గా తినే వాళ్ళు అయితే ఆ ఒకటిలో కూడా కొంచెం అయితే మిగులుతుంది అనమాట. సో ఇంకా 2 packs వేసాం కాబట్టి మా అందరికి చక్కగా సరిపోయింది అది. అండ్ ఇక నేను కూడా బాగా తిన్నాను అనమాట ఈ రోజు. ఎందుకంటే కోల్డ్ అయ్యి కఫ్ అయ్యి అసలు నోటికి ఏం తిన్నా కూడా రుచి తెలియట్లేదు. ఇలాంటి స్పైసీవి అందులో కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఇట్లాంటివే కదా మన నోరు కోరుకునేది. సో ఇక అలాగా నేను కూడా మంచిగా తిన్నాను అనమాట ఈ రోజు అయితే. ఇంక ఇక్కడ ఏంటంటే ఐరన్ కడాయి ఉంది కదా నా దగ్గర, అది పెట్టేసుకున్నాను. అందులో ఒక 3 eggs అండి. అందులో కొంచెం ఉప్పు కారం వేసి కొంచెం వాటర్ వేసుకున్నామంటే అది కరిగి ఎగ్స్ కూడా చక్కగా పడుతుంది అనమాట. ఎగ్స్ వేసిన తర్వాత వేస్తే మొత్తం కూడా కలవదు. సో అలా కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఒక 2 drops అలా వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 eggs బీట్ చేసుకొని వేసుకొని ఇక్కడ ఆయిల్లో వేసేసి ఇలా ఒక ఆమ్లెట్ లాగా అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని తెలిసిందే కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి, మనకి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అంటే ఖచ్చితంగా కరివేపాకు పచ్చిమిర్చి కనిపించాల్సిందే. సో అవి వేసేసుకొని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసేసాను. వేసుకున్నాక జస్ట్ ఒక 1 to 2 minutes అండి హై ఫ్లేమ్ లోనే వీటిల్ని అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే అవి సాఫ్ట్ అయిపోతాయి. సో జస్ట్ ఒక 1 to 2 minutes అలా హై ఫ్లేమ్ లో వాటిని అలా కొంచెం టాస్ చేసుకున్న తర్వాత నూడిల్స్ కూడా వేసేసేసి ఇప్పుడు ఇందులో స్పైసెస్ అనమాట. టేస్ట్ కు తగ్గట్టుగా సాల్ట్, కారం, కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే ఒక 1/2 spoon వరకు వెనిగర్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. అలాగే ఇంకా డార్క్ సోయా సాస్ అయితే వేసాను అనమాట. రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటే ఇంకా రెడ్ గా బాగా కనిపించేది. అందులోనూ పిల్లలు కాబట్టి స్పైసెస్ కొంచెమే వేద్దామని కొంచెమే వేసాను కానీ అనుకోకుండా అది మా పిల్లలకి కొంచెం స్పైసీగా అయిపోయింది. ఇక బయట తిన్నదానిలాగా వచ్చేసింది అనమాట. స్పైసీగా అనుకున్నాను కొంచెం స్పైసెస్ తగ్గించి వేద్దామని. అలానే వేసానేమో అనుకున్నాను కానీ అనుకోకుండా ఎక్కువైపోయింది. నీకోసం చెయ్యాలిగా అది వాడా నన్ను. ఇంకా మా వాళ్ళు రానే వచ్చారు స్కూల్ నుంచి. రావడంతో ఏంటివో ఏదో వండుతున్నావు వాసన వస్తుంది అనుకుంటా వస్తున్నాడు అనమాట. ఇలాంటివి అయితే ఊరికే వచ్చేస్తాయి కదా స్మెల్ మనకి. సో ఇంకా రాగానే ఇంకా మ్యాగీ అనుకుంటూ వెళ్ళాడు. ఇంకా అదండి. ఇంకా ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా బాగా టాస్ చేసుకోవడమే. నా దగ్గర అది చిన్న కడాయి అయిపోయింది, బాగా ఎక్కువ అయింది అనమాట. ఇంకా అందుకే గరిటితో మిక్స్ చేస్తే కింద పడిపోద్ది అని చెప్పేసి అలా ఒక 2 forks తీసేసుకొని వాటితో బాగా టాస్ చేసుకున్నాను. హై ఫ్లేమ్ లో
పెట్టేస్తే మంచి స్మోకీగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంతవరకు మనం టాస్ చేసుకోవాలన్నమాట. సో అదండి, ఇంకా అలా వేడిగా మా వాడు చూడండి ఇంకా దించిన తల ఎత్తడు అనమాట, చక్కగా కూర్చొని తినేస్తూ ఉన్నాడు. ఇక మా వారు పొద్దుటి నుంచి లేరు, ఏదో పని ఉందని వెళ్ళారు, అప్పుడే వచ్చారు. ఇక ఇచ్చేస్తే ఇక తను పడుకున్నారు అనమాట. నాకు ఇప్పుడు వద్దు, కొంచెం సేపు ఉన్న తర్వాత తింటా అన్నారు. తినలేదు. ఇక ఇక్కడ మా పెద్దోడి తిప్పలు చూడండి, వీడికి ఎన్ని కష్టాలు. రాగానే పాపం చక్కగా పెట్టేస్తాడులేండి, షూస్ కానివ్వండి, లంచ్ బాక్స్ కానివ్వండి, అన్ని రాగానే తీసి షింక్లో వేస్తాడు. కానీ మా చిన్నోడికి అస్సలు ఒళ్ళు వంగదనమాట. బ్యాగ్ తీసుకొస్తాడు, బ్యాగ్ కూడా ఒక్కొక్క రోజు తీసుకురాడు, కింద పెట్టేస్తే మళ్ళీ తీసుకురావాలి. సో ఇంకా అలా తినేస్తూ ఉన్నారు ఇల్లు. కానివ్వండి, ఇదిగోండి స్టవ్ మొత్తమా, ఇంకా షింక్ నిండా గిన్నెలు ఇందాక క్లీన్ చేశాను, మళ్ళీ స్నాక్ చేసే వరకు మళ్ళీ అబ్బా. ఇంకా అలా మంచిగా నూడిల్స్ అయితే తినేసాము. ఇంకా పిల్లలేమో కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి. ఇంకా నాకేంటో కొంచెం గ్రీన్ టీ తాగాలనిపించింది. ఇంక ఇవి బ్యాగ్స్ తీసుకొచ్చానండి అని చెప్పాను కదా ఈసారి. ఇంకా అలా డిప్ చేసి కొంచెం హాట్ వాటర్ వేసి హనీ లెమన్ అయితే స్క్వీజ్ చేస్తున్నాను. కానీ నాకు ఇవి అయితే అంతగా నచ్చలేదన్నమాట నిజంగా. సో మంచిగా తినేసాను కదా, తిన్న తరిగించుకోవాలి కదా, అందుకే గ్రీన్ టీ పట్టుకొని ఇంకా అలా కాసేపు వాకింగ్ చేద్దాంలే అనేసి పైకి అయితే వెళ్తున్నాను. అబ్బా చల్లగా బాగుంది, పైకి వచ్చి చాలా రోజులు అవుతుంది నిజం చెప్పాలి అంటే. ఎన్ని రోజులు అవుతుందో కూడా నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇంకా అలా గ్రీన్ టీ తాగేసి కాసేపు వాకింగ్ అలా చేద్దామని చెప్పేసి పైకి అయితే వస్తూ ఉన్నాను. ఇంతకు ముందే అయినప్పటికీ అంటే సేమ్ బ్రాండ్ కదా అయినా ఇవి బ్యాగ్స్ మామూలుగా మొన్న ఒక రోజు డైరెక్ట్ గా తాగాం, ఇంట్లో లెమన్స్ లేవని చెప్పి. ఈ రోజు కూడా ఈ లెమన్ ఏదో అనుకోకుండా అలా కనిపించింది అనమాట. ఇంకా ఉంది కదా తాగాలనిపించి, టీ కాఫీ పెద్దగా తాగబుద్ధి అవ్వట్లేదు ఇప్పుడు, అలా తాగబుద్ధి అవ్వదు, స్పైసీగా ఇట్లాంటివి తినబుద్ధి అయింది. ఇంక ఇట్లాంటివి ఏమన్నా తాగబుద్ధి అయింది కదా. ఇంకా అలా ఒక్కటే టైంకి భలే కనిపించిందిలే అని చెప్పేసి ఇంకా అలా గ్రీన్ టీ కలిపేసుకొని ఇంకా అలా పైకి వచ్చి తాగేసి ఇంకా అలా కాసేపు అయితే వాకింగ్ చేసేసాను అనమాట. చిన్నది ఉంది అండ్ అక్కడ 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 కొంచెం దూరంలో అదిగోండి అక్కడ ఒకటి ఉంది అంతే. సాంబార్లోకి కావాలంటే ఇది ఒక ముక్క అవుతుంది, అది ఒక 2 ముక్కలు అవుతుంది అంతే. సీజన్ కాదు కదా ఇప్పుడు, సో ఏమీ లేవన్నమాట. ఇప్పుడే పూత రావడం అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడే. సో అది ఇంకా ఈ పని అంటారా, ఇది మనకి ఎప్పుడు ఉండే పనే కదా, అందుకని చెప్పేసి చీకటి అయిపోయినా కూడా టైం అయిపోయింది అప్పటికి 6:15 6:30 అయిందనమాట. సరేలే ఆ గిన్నెలు అవన్నీ ఎప్పుడు ఉండేవే కదా అని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి ప్రశాంతంగా గ్రీన్ టీ తాగేసి అలా వాకింగ్ చేశాను కాసేపు. ఇంకా ఆ తర్వాత కిందకి వచ్చేసి ఒక పక్కన రైస్ పెట్టేసేసి ఇంక ఇక్కడైతే సింక్ లో ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజు ఆఫ్టర్నూన్ గిన్నెలు ఏమీ లేవు, మార్నింగ్ ఉంటే ఆఫ్టర్నూన్ కడిగేసాను. ఆఫ్టర్నూన్ ఈ రోజు అసలు వంటే చేయలేదు, ఇంకా గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. మార్నింగే చపాతీ అను పన్నీర్ కర్రీ చేసాం బ్రేక్ఫాస్ట్ కి. ఇంకా మా వాడి లంచ్ బాక్స్ కూడా అదే పెట్టేసాం. ఫస్ట్ టైం అనమాట చపాతీ పెట్టడం మా వాడి లంచ్ బాక్స్ లోకి. అసలు పొద్దున్న నా పరిస్థితి మామూలుగా లేదు, వంటల గదిలోకి వస్తే ఎక్కడ పడిపోతానా అనిపించింది, అంత చెమటలు పట్టేసేయండి నిజంగా. ఏంటి బ్యాగ్తో కుస్తీ పడుతున్నావు, నిన్నటిది తెలుగు పెండింగ్ వర్క్ది. తెలుగు బుక్ నిన్నటి పెండింగ్ వర్క్ గుణింతాలు. సరే వేరే దిద్దు ఉండు. టెక్స్ట్ బుక్ ఎస్టీ కంట సంసిద్ధత పాఠం మొదటి వారం అంట. జిఈ రీడ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఇన్ పేజ్ నెంబర్ 4 ఇన్ టెక్స్ట్ బుక్ అంట. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 4. జిఈ ఓపెన్ చేయి ఫస్ట్, జిఈ ఓపెన్ చేయి. ఈవీఎస్ కూడా ఉంది. తెలుగుది ఫస్ట్, సంసిద్ధత పాఠం మొదటి వారం. తెలుగుది, తెలుగు రాట్లా నీకు? తెలుగుది ఏడొత్తుంది.
సో టాపిక్ మళ్ళీ డైవర్ట్ అయిపోయింది. సో చెమటలు పట్టేసాయి బాగా, ఎక్కడ కిచెన్లోకి వస్తే పడిపోతానేమో అనిపించింది నిజంగా. అందులోనూ చపాతీ అని పన్నీర్ కర్రీ పెట్టుకున్నా నేను కూడా పెట్టుకోవడము. సో ఇక గబగబా కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లల వరకు చేసి ఇక లంచ్ బాక్స్ కూడా అవే పెట్టేశాను అనమాట. ఇంకా అంతే, మధ్యాహ్నం మా వారు లేరనమాట. ఇంకా నేను వంట ఏం చేయలేదు, వస్తే అప్పుడు వండుకుందాం అనేసి. ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఒక్కదాన్నే ఏం తింటానులే, ఏం వండుకుంటానులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఇవాళ ఒక్కలమే ఉన్నాము, చక్క మనకి నచ్చిన వండుకోవచ్చు అనిపిస్తుంది. సో అలాగా ఈ రోజు నాకు ఇక ఒక్కదాన్నే కదా, వస్తే అప్పుడు వండొచ్చులే అనిపించి ఇక నేను కూడా పడుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇక తను రాలేదు, ఇంకా అందుకే నాకు కూడా బాగా ఆకలేసి ఈవినింగ్ నూడిల్స్ మంచిగా తిన్నాను అనమాట. సో అది విషయం. అయితే ఇంకా అలా ఫ్రెష్ అయిపోయి కొంచెం తల స్నానం చేస్తే రిలాక్సింగ్ గా అనిపించి అప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ లోకి ఏమో ఇంకా నూడిల్స్ తినేసాం కదా అని చెప్పేసి నైట్ డిన్నర్ లోకి లైట్ గా ఉంటదని కర్డ్ రైస్ ఇలా తాలింపు పెట్టేసి కొంచెం దానిమ్మ గింజలు వేసేసి డిన్నర్ లోకి సింపుల్ గా ఇలా చేశాను. ఇంకా పొద్దుటి నుంచి నేను అన్నం తినలేదు కాబట్టి ఒక చిన్న బౌల్ అంతా పెరుగన్నం అయితే తినేసాను. పాలు పెరుగు రెండు వేస్తాను నేను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. ఉల్లిపాయలు వేస్తే బాగుంటది కానీ నేనైతే వేయలేదు నైట్ టైం, ఇంకా స్మెల్ వచ్చేస్తుందిలే నోరు అని చెప్పేసి. సో అదండి నైట్ టైం అయితే డిన్నర్ ఇంకా అలా గడిచిపోయింది. అండ్ ఫైనల్ గా డిన్నర్ చేసేసి ఇక్కడ గిన్నెలు మొత్తం కడిగేసి కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇక్కడ పెసలు అయితే నానబెట్టేసాను అనమాట. అండ్ పక్కన పాలు కూడా తోడు పెట్టేశాను. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.